మనకివ్వబడిన ఈ దైవ గ్రంథం, ఈ బైబిల్ అసలు దేవుని యొద్ద నుండే వచ్చిందా? ఆయనే స్వతహాగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో లేదా పరిశుద్ధాత్మ వలన మనుషులను ప్రేరేపించి వ్రాయించి మన మధ్యనున్న ఈ గ్రంథం నిజముగా ఆయన ప్రేరేపితమేనా అని ఆలోచన చేద్దామని చెప్పినట్టు గుర్తు. ఈ విషయాలను కాకినాడలో స్టార్ట్ చేశాను, కానీ అప్పట్లో పూర్తి కాలేదు. దేవుని చిత్తమైతే ఇక్కడ పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక వెళ్దాం. కొద్దిసేపు ఇది మన గ్రంథం కాబట్టి, క్రైస్తవులుగా రక్షింపబడిన వారుగా విశ్వాసులుగా మనం నమ్ముతున్న గ్రంథం కాబట్టి ఇది దేవుని గ్రంథము అనుకోవడం కన్నా అసలు వాస్తవం ఏంటన్నది ఆలోచన చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? కొద్దిసేపు నాస్తికత్వ ద్వారంలో ఆలోచన చేస్తూ ఆ తర్వాత మనం బైబిల్లోనికి వద్దాం. ఒకరోజు అయ్యేది కాదు, కానీ ఒక 2-3 వారాలు చూద్దాం, ఎప్పటికవద్దు. కాకపోతే మనకి చాలా అవసరం. ఎందుకనంటే ఈ మధ్య చాలామంది, మీకు పేర్లు తెలుసు అయినా ప్రస్తావిస్తున్నా, కరుణాకర్ గారు కానీ, అదే కరుణాకర్ సుగుణ, ఇంకా లలిత్ కుమార్, ఇంకా కేడిఆర్, రాధా మనోహర్ దాస్, ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వారు. వీళ్ళందరూ అంటున్న మాట, ఈ గ్రంథాన్ని క్రైస్తవులు కావాలని రాసుకున్నారట, అసలు చరిత్రకి దీనికి అసలు సంబంధం లేదట. ఇందులో ఉన్న ప్రాంతాలు, ఇందులో ఉన్న ఎవిడెన్స్ ఏవైతే ఉన్నవో భౌగోళికంగాను అసలు భౌతికంగాను ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేవట. ఒక మాటలో చెప్పాలంటే ఇది మనుషుల ఊహను బట్టి రాయబడిందే తప్ప దేవుడిచ్చిన గ్రంథం కాదు. సరే, ఆ కోణంలోనే ఆలోచన చేద్దాం. నేను కూడా అదే ద్వారంలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది దేవుని చేతే ప్రేరేపింపబడి రాయబడిన గ్రంథము అనడానికి ఎవిడెన్స్ ఏంటి? ప్రశ్న మరలా. ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ మనకి ప్రామాణికం ఏదైతే ఉందో క్రైస్తవులకి, ఈ గ్రంథం సరాసరి పరలోకమందున్న ప్రభువు చేతే వ్రాయబడింది, ఆయన ప్రేరణ చేతే మన మధ్యకు వచ్చింది, ఈ లేఖ ఆయనది అనడానికి సాక్ష్యాధారాలు ఏమున్నాయి? మీకు తెలిసి నువ్వు చెప్పండి. జస్ట్ అలా వినబడేలా లైట్గా, ఇది దేవుని గ్రంథము. పోనీ ఇప్పటి వరకు మీరు విన్నవి కానీ మీకు తెలిసినవి కానీ జస్ట్ అలా చెప్పడానికి ప్రయత్నించండి. మాట్లాడండి, ఏదో ఒకటి, పర్వాలేదు. మన చర్చిలోనే కదా ఉన్నాం మనమే. ఇది దేవుని గ్రంథము అనడానికి మన గ్రంథం, ఇది మనం విశ్వసిస్తున్న గ్రంథం, ఇది నిజముగా దేవుని నుండి వచ్చిందని ఏదో క్రైస్తవులుగా మారిపోయాం కాబట్టి నమ్మేసి వెంబడించేయడం అది అమాయకత్వం. గ్రుడ్డిగా నమ్మమని నేను చెప్పట్లేదు. అందుకే అసలు ఇది దైవ గ్రంథము అనడానికి ఎవిడెన్స్ ఏంటి? ఏదో ఒకటి చెప్పండి, అలా సైలెంట్గా ఉండకండి. మీరు లేట్ చేస్తే లేట్ అయిపోద్ది. ఆల్రెడీ 7:30. చెప్పండి త్వరగా. ఇది దేవుని గ్రంథము అనడానికి ఆధారాలు. సర్లే, నేనే చెప్తాను, ఇక మీరు నోరు మీద పెట్టలేదు కదా. ఇంకా ఇప్పుడు గ్రంథంలో ఉన్న ఎవిడెన్స్ని బట్టి ఇది దేవుని గ్రంథము అని మనకు తెలుసు. గ్రంథంలో ఉన్న మాటలను బట్టి ఇది దేవుని గ్రంథము అని మనం డిక్లేర్ చేయగలం. ఇప్పుడు గ్రంథానికి ఆవల మన కనబడే ఆధారాలు ఏంటి? భౌగోళికమైన ఆధారం, నెక్స్ట్ సృష్టి, నెక్స్ట్ హిస్టారికల్ ఎవిడెన్స్, అదే చారిత్రక ఆధారాలు, నెక్స్ట్ వెరీ గుడ్, 40 మంది వేరు మంది రాసిన ఒకే విధమైన భావం వచ్చే భావాన్ని రాశారు. ఇంకా వెరీ గుడ్, నేను కూడా అవే విన్నా. ఇప్పుడు ప్రశ్న, భౌగోళికమైన ఆధారాలు ఉన్నంత మాత్రాన దేవుని గ్రంథం అయిపోద్దా? నెక్స్ట్, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నంత మాత్రాన దేవుని గ్రంథం అయిపోద్దా?
జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉన్నంత మాత్రాన దేవుని చేత ప్రేరేపింపబడిన గ్రంథం అయిపోద్దా? అయిపోద్ది అంటే మరల ప్రశ్న. చరిత్ర పుస్తకాలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ వరల్డ్ హిస్టరీ ఉంది. దానికి ఆధారాలు ఉన్నాయంటారా, లేవంటారా? వరల్డ్ హిస్టరీలో లిఖించిన రాజులు బ్రతికారా, బ్రతకలేదా? బ్రతికిన వారి కోసమే కదా హిస్టరీలో నోట్ చేయబడతాయి. నెక్స్ట్, ఆ చరిత్రలో ఉన్న భౌగోళికమైన ప్రాంతాలు ఇప్పటికీ కనబడుతున్నాయా లేదా? కనబడుతున్నాయి. అంతెందుకండి, మన సింధు నాగరికత ఏదైతే ఉందో ఆ సింధు నాగరికతలో ప్రస్తావించబడిన పేర్లు ఏవైతే ఉన్నావో ఆ ప్రాంతాలు నేటికి ఉన్నాయా లేదా? హిస్టరీ కోసం నేను మాట్లాడుతున్నా. కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్లో భౌగోళిక ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్ చెప్పండి, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. స్వీయ చరిత్రలో వ్యక్తులు నిజమైన వారు, బ్రతికిన వారు ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా దైవ ప్రేరితాలు అయిపోతాయా? మరి దీనికి వాటికి వ్యత్యాసం ఏంటి? నా ప్రశ్న బాగా అర్థం చేసుకోవాలి. ఇది దైవ గ్రంథము అనడానికి ఎవిడెన్స్ ఏంటంటే, చాలా వరకు నేను విన్నవి మంచిదే, నేను కాదనట్లేదు, మంచిదే. దీనికి భౌగోళికమైన ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇంకా మనకి కనబడుతున్న హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఆ అరారాతు పర్వతాలు కావచ్చు, మోసే గారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఆ మార్గం కావచ్చు, లేదా ఆ మక్కా ప్రాంతంలో ఉన్న హాగర్ గారు నీటి బుగ్గ ఇప్పటికీ ఆధారం ఉంది. ఆ ప్రాంతాలు ఉన్నాయి. సొలొమోను గారు కట్టించిన మందిరపు ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ భూభాగం ఉంది, యెరూషలేము ఉంది, బెత్లెహేం ఉంది. బైబిల్లో లిఖించబడిన ప్రతి ప్రాంతం ఇప్పటికీ గెత్సెమనే వనము ఇంకా ఉంది. గొల్గొతా కొండ ఆ ప్రాంతం ఇప్పటికీ ఉంది. నా ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ ఉన్నంత మాత్రాన దైవ గ్రంథము అనడానికి ఇవే ఆధారాలా? మరి ఎలా నమ్ముతున్నాం ఇది దైవ గ్రంథము అనడానికి? అంటే అందరూ చెప్పారు కాబట్టి నమ్మేస్తున్నామా? ఇవే ప్రశ్నిస్తున్నారు. నేను వారు అడిగిన ప్రశ్నలే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. భౌగోళిక ఆధారాలు టెక్స్ట్ బుక్లో కనబడుతున్నాయి, హిస్టరీ బుక్స్లో కనబడుతున్నాయి. వాస్తవికత ఏదైతే ఉందో అది మన సమాజంలో చూస్తున్నాం. ఎవరైతే రైటర్స్ ఉన్నారో వారు ఆత్మకథలు రాసుకునేవారు, వారికి కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. అవి కూడా దైవ ప్రేరితలు అయిపోతే వాటికి దీనికి అసలు వ్యత్యాసం ఎక్కడుంది? అంటే ఇది దైవ గ్రంథం కాదా అంటే దైవ గ్రంథం అని మనం గుండెల మీద చేతులు వేసుకుని చెబుతాం. మరి అవి కాదు అనడానికి ఎవిడెన్స్ ఏమున్నాయంటే ఏమున్నాయో మనకు కూడా తెలియదు. నేను అనేది ఏంటంటే, అంటే కనబడే వాటిని బట్టి, చారిత్రక ఆధారాలను బట్టి, భౌగోళిక ఆధారాలను బట్టి మాత్రమే ఇది దైవ గ్రంథము అని డిక్లేర్ చేయడానికి లేదు. మెల్లిమెల్లిగా వెళ్దాం. అసలు ఇది దైవ గ్రంథము అనడానికి ఎవిడెన్స్ ఏంటో మనం చూద్దాం రాబోయే రోజుల్లో. ఇప్పుడు అసలు మిగిలిన గ్రంథాలకి ఈ గ్రంథానికి ఉన్న ప్రత్యేకమైన వ్యత్యాసాల కొరకు మాట్లాడదాం కొద్ది నిమిషాలు. అసలు దీని యొక్క అద్వితీయత ఏంటో, దీని యొక్క గొప్పతనం ఏంటో, మిగిలిన గ్రంథాలు, మత గ్రంథాలు కావచ్చు, స్వీయ చరిత్రలు కావచ్చు, హిస్టరీ బుక్స్ కావచ్చు, ఏవైనా వాటికి దీనికి ఉన్న ప్రత్యేకమైన వ్యత్యాసం ఏంటో మనకు తెలియాలి. ఎందుకంటే మన గ్రంథం ఎంత అద్వితీయమైనదో, ఎంత గొప్పదో మనకు తెలిస్తే దీని మీద మక్కువ పెరిగితే దీన్ని చదవడానికి ప్రయత్నిస్తాం. దీన్ని చదివితే మన విశ్వాసం ఇంకా రోజు రోజుకి రెట్టింపు అవుద్ది. ఎందుకంటే ఇది సరాసరి దేవుని యొద్ద నుండి వచ్చిన గ్రంథం. అలానే వచ్చింది అనడానికి ఇప్పుడు మనం మార్గాలు వెతుక్కుంటూ వెళ్దాం. ఓకేనా? మిగిలిన వాటికి వీటికి ఉన్న అద్వితీయత ఏంటో ఒకసారి చూద్దాం. దీన్ని మొట్టమొదటి కొనసాగింపులోనే దీనికి ప్రధానమైన అద్వితీయత మనకు కనబడుద్ది. ఎలా? ఈ గ్రంథం సుమారుగా 1500 సంవత్సరాల కాలంలో రాయబడింది. ఎన్ని సంవత్సరాలు? 1500 సంవత్సరంలో కాదు, 1500 సంవత్సరముల కాలంలో వ్రాయబడిన గ్రంథం ఈ నిబంధన లేదా ఈ బైబిల్. 1400 సంవత్సరాల చరిత్ర కలిగినది పాత నిబంధన అయితే, మొదటి 100 ఏండ్లలో రాయబడినది ఈ క్రొత్త నిబంధన. మొత్తం ఎంత? 1500. దీని అద్వితీయత మాత్రమే చెబుతున్నాను. దీనిని బట్టి మిగతా గ్రంథాలను మీరు కొలమానంలోనికి తెచ్చుకోండి. నేను వాటి గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడట్లా, సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్,
దీనికి మిగిలిన గ్రంథాలకి ప్రత్యేకమైన వ్యత్యాసం ఏముంది అని అంటే, కేవలం దీని అద్వితీయత కొరకే చెబుతున్నా. ఇది దైవ గ్రంథము అనడానికి నేను చూపించేవి ఎవిడెన్స్ కాదు. అర్థమవుతుందో లేదో? కేవలం దీని అద్వితీయత, దీని గొప్పతనం. ఈ గ్రంథాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. అందరూ ఏకకాలంలో, ఇందాకన్నా చెప్పినట్టు, అందరూ ఏకకాలంలో ఏక మనస్తత్వం కలిగిన వారు, ఒకే వృత్తికి సంబంధించిన వ్యక్తులు రాసిన గ్రంథం కాదు ఇది. ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని? రాజులు రాశారు. ఎవరు రాజు? ఎగ్జాంపుల్ చెప్పండి. వెరీ గుడ్, దావీదు గారు. ఆయన చరిత్రలో మనకు కనబడతాడంటే, చరిత్ర తిరగేస్తే ఈజీగా అర్థమవుద్ది. కింగ్ డేవిడ్ హిస్టరీ చెబుతుంది. హిస్టరీ అవసరం లేదు, మీరు గూగుల్ ఓపెన్ చేసినా చెప్పుద్ది. రాజులు రాస్తారు. నెక్స్ట్ సైన్యాధికారులు రాస్తారు. నెక్స్ట్ చెప్పాలి. సైన్యాధికారులు అంటే ఎవరు? గుర్తు రావట్లేదా? గుర్తు తెచ్చుకోండి, నేను చెప్పను, మీకే గుర్తు రావాలి. నెక్స్ట్ రైతులు రాశారు. రైతులు ఎవరు? గుర్తు రావట్లేదు. ఎవరు? గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. బైబిల్ చదివితే మీకు అలా లోపలికి వచ్చేయాలి. నేను చెప్పే క్యాడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీకు గుర్తు రావాలి. ఎవరు? ఎలీషా గారు. నెక్స్ట్ చెప్పాలి, గిద్యోను. నెక్స్ట్ ఇంకా ఉన్నారు చాలామంది. ఎవరు? రాజులు రాశారు, సైన్యాధికారులు రాశారు, రైతులు రాశారు, నెక్స్ట్ వేదాంతవేత్తలు రాశారు, నెక్స్ట్ చేపలు పట్టుకునే జాలర్లు, మత్స్యకారులు లిఖించారు. ఇంకెవరు రాశారు? ట్యాక్స్ కలెక్టర్స్. ఎవరు? ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు? కవులు ఉన్నారు, కీర్తనలు రాసిన వారు. పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన సైన్యాధికారులు లేదా ద్వారపాలకులు ఉన్నారు. ఎవరు? కోరాహు, వారి కుమారులు. ఇంకెవరున్నారు చెప్పాలి, మీకు గుర్తొచ్చిన వాళ్ళు. సంగీత విద్వాంసులు ఉన్నారు. ఎవరు? చెప్పాలి. సంగీత విద్వాంసులు అనగానే మీకు అందరి లైన్లోనికి రావాలి. సొలొమోను, మోజెస్, దావీదు, ఎవరైతే కోరాహు కుమారులు, వీళ్ళందరూ. ఇంకెవరు రాశారు? రాజ్యాధికారులు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. పండితులు, గొర్రెల కాపర్లు, డాక్టర్లు, చరిత్రకారులు, వీళ్ళందరూ ఒకే వృత్తికి సంబంధించిన వారు కాదు. ఆయా కాలాల్లో ఆయా వృత్తులు చేసుకుంటూ మనిషికి సంబంధం లేకుండా వ్రాయబడిన గ్రంథం ఏది? ఈ బైబిల్ గ్రంథం. ఇప్పుడు మరలా ఇది ఎంత గొప్పదా అంటే, పోనీ ఒక టెస్ట్ పెట్టండి. ఒక 100 మందినో 200 మందినో తీసుకుని ఒక టాపిక్ ఇవ్వండి. ఒక టాపిక్ ఇచ్చి దాని కొరకు వ్యాసం రాయమని ఫిల్ చేయమని, ఒకవేళ మీరే ఉన్నారనుకోండి, ఒక టాపిక్ మీకు ఇచ్చి దాని మీద వ్యాసాన్ని మీరు పూర్తి చేయమంటే అందరూ ఒకేలా రాస్తారా? ఎవరి తలాంతులతో వారు రాస్తారా? ఆ తలాంతులతో రాసినంత మాత్రాన అందరివి ఒకే భావం వస్తుందా? ఒకదానిని ఒకటి వ్యతిరేకించుకునే భావాలు వస్తాయా? వ్యతిరేకించుకునే భావాలు వస్తాయి. మీకు ఇంకా బాగా అర్థం కావాలనంటే, ఒకరోజు ఒక పాస్టర్ గారి దగ్గరికి బుక్స్ అమ్ముకునే ఆయన వచ్చాడు. పాశ్చాత్య దేశాల విదేశాల్లో బుక్స్ అమ్ముకునే ఒక ఆయన వస్తే ఆయన అంటున్నాడు, మీరు ఎందుకండి బైబిల్ గొప్పది అని చెబుతారు, ఇందులో అంతగా ఏముంది అంటే ఆయన అన్నాడు. ఏం మాట్లాడలేదు ఆయన. ఏమన్నాడంటే, ఒక 100 మందిని కూర్చోబెట్టు. ఆ 100 మంది ఎవరో కాదు, ఎవరైతే పేరుగాంచిన వారు ఉన్నారో, శాస్త్రవేత్తలుగా, ఫిలాసఫర్గా, స్కాలర్స్గా ఎవరైతే గుర్తింపబడ్డాడో, ప్లేటో, అరిస్టాటిల్, అగస్టిన్, రూసో, షేక్స్పియర్, డార్విన్, వీళ్ళందరి బోధనలు ఒకసారి దగ్గర పెట్టిన తర్వాత వీళ్ళందరి బోధలు ఒకే విధంగా ఒకరిని ఒకరు సమర్థించుకునేవిగా ఉన్నాయో, లేదా ఒకదానిని ఒకటి వ్యతిరేకించే దిశలో ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయి. అంటే ఈయనకి అర్థమైపోయింది సీనిక. ఎందుకంటే ఎవరు రాసిన థీరీలు చెప్పినప్పుడు, ఈ సైంటిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థీరీలు చెప్పినప్పుడు ఒక థీరీకి మరొక థీరీ ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది. అవునా? అది లా కానంతసేపు థీరీలుగా ఉన్నప్పుడు ఆ థీరీల్ని వ్యతిరేకించే థీరీలు పుట్టుకొస్తూనే ఉంటే, ఒక శాస్త్రవేత్తని మరొక శాస్త్రవేత్త వెనకాల వచ్చిన వారు దాన్ని ఖండిస్తారు, సరిచేస్తారు, ఇది తప్పని నిరూపిస్తారు. మరి బైబిల్లో అలాంటి వ్యత్యాసాలు ఉన్నాయంటే లేవు. ఇవి ఎలాంటి వారు రాశారట? కాలాలు వేరు,
ప్రాంతాలు వేరు, విభిన్న ప్రదేశాలలో విభిన్న కాలాల్లో రాయబడిన గ్రంథం. ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తికి అసలు బంధురేకం కానీ, కనీసం పలకరింపులు కానీ, ముఖాలు చూసుకునే కాలాలు కూడా దగ్గర లేవు. ఒక్కొక్కరికి సుమారుగా 50 నుండి 100 ఏళ్ల కాలం గ్యాప్. తరాలు మారిన తర్వాత వారి తర్వాత పుట్టుకొస్తున్న వారు రాసింది. ఇలా రాయబడిన గ్రంథం ఏదైనా ఉందా? మీ ముందే పెడుతున్నాను నేను. ఇలా విభిన్న కాలాల్లో, విభిన్న ప్రాంతాలలో విభిన్న మనస్తత్వం కలిగిన వారు, వారి మానసిక పరిస్థితులు వేరు, వారి భాషా శైలి వేరు, వారి వృత్తులు వేరు, వారి ప్రాంతాలు వేరు. ఇలా ప్రాంతాలు ఇప్పటి వరకు చెప్పిన ఇలాంటివన్నీ వేరు కలిగిన వారు ఒకే అంశం కొరకు ఏకదాటిగా అందరూ ఒకేలా రాసిన గ్రంథం ఏదైనా ఉందా? అందుకన్నాను, ఇది కొనసాగింపులోనే అద్వితీయత కలిగిన గ్రంథం. మరలా ప్రశ్న, ఇలా కొనసాగింపులో అద్వితీయత ఉన్నది కాబట్టి దైవ గ్రంథం అయిపోద్దా? మరలా అక్కడికి రావాలి మనం. విభిన్న కాలాలలో విభిన్న వ్యక్తులు రాశారు కాబట్టి, వారి మానసిక పరిస్థితులు వేరు కాబట్టి, అలా రాశారు కాబట్టి ఇది దైవ గ్రంథం అయిపోద్దా? అవ్వదు. దానికి కూడా మనం ఒబే అవ్వద్దు. దీని అద్వితీయత కొరకు మాత్రమే మాట్లాడదాం. ఇంకేముంది దీని గొప్పదనం? ఇంకేముందో చెప్పనా? ప్రాంతాలు వేరంటే మీరు ఊర్లు వేరు అనుకోకండి, ఖండాలు వేరు. ఏ ఖండాల్లో రాయబడింది? ఈ గ్రంథం 3 ఖండాల్లో రాయబడింది. ఏంటి చెప్పండి? 1 ఆసియా, చెప్పాలి, 2 ఆఫ్రికా, నెక్స్ట్ 3 ఐరోపా. ఈ 3 ఖండాల్లో రాయబడిన గ్రంథం. 3 ఖండాల్లో రాసిన భావం మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు. ఊర్లు వేరు, ప్రాంతాలు వేరు కాదు, వీళ్ళ ఖండాలు వేరు, వీళ్ళ రాజధానులు వేరు, వీళ్ళ రాజ్యాలు వేరు, వీళ్ళ పరిపాలన సౌలభ్యం వేరు. 3 ప్రాంతాల్లో 3 ఖండాల్లో రాయబడిన, ఇంకా గొప్పగా మాట్లాడుకోవాలంటే ఒకే భాషలో రాయబడిన గ్రంథం కూడా కాదు ఇది. ఏది? ఈ పరిశుద్ధ గ్రంథం ఏ భాషల్లో రాయబడింది? ఫస్ట్ యోధా భాష, అదే హెబ్రీ భాష. అదే హెబ్రీ భాషనే యోధా భాష అంటారు. యోధా భాష లేదా కనాను భాష హెబ్రీ భాష. దీనికి ఎవిడెన్స్ ఏమున్నాయి? యోధా భాష అంటారా నిజంగా హెబ్రీ భాషను? అంటే మనం ఏదంటారు కదా, మదర్ టంగ్ అని. ఆ మదర్ టంగ్ ఏదో కాదు, యూదులకి హెబ్రీ భాషే. అందుకే 2 రాజుల గ్రంథం 18 అధ్యాయం 26 వచనం నుంచి 28 వచనం వరకు ఈ హెబ్రీ భాషనే యోధా భాష అని మెన్షన్ చేస్తారు. ఎందుకనంటే ఆ రోజు హిజ్కియా రాజు పరిపాలిస్తున్నప్పుడు ఆ యోధా ప్రాంతం అంతటిని అస్సూరు సైన్యం ముట్టడించిన తర్వాత సన్హెరీబు వచ్చి యోధా భాషలో మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన రాజు పంపించిన సైన్యాధికారులు వచ్చి అంటారు, అధికారులు, ఇదిగో సన్హెరీబు, నువ్వు సిరియా భాషలో మాట్లాడు, మాకు వచ్చు ఆ భాష. అక్కడ ఉంటుంది, మీరు చదవండి. యోధా భాషలో మాట్లాడొద్దు. యోధా భాష అంటే హెబ్రీ భాష. ఇంకా కన్ఫర్మ్ చేసుకోవడానికి నెహెమ్యా గ్రంథం 13 అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. దీనినే కనాను భాష అని యెషయా గారు కూడా లిఖించారు. అది మనకి 19 అధ్యాయం 18 వచనంలో కనబడుతుంది. అసలు హెబ్రీ భాష ఎలా ఉంటుంది? మన తెలుగు భాషలో వాడుక భాష ఒకటి ఉంది, టెక్స్ట్ బుక్ భాష ఒకటి ఉంది, టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ ఒకటి. మనం మాట్లాడుకునే భాష వేరు, ప్రసంగం చేసే భాష వేరు. మనం చదువుకునే భాష వేరు, తెలంగాణ యాస వేరు, కర్నూలు యాస వేరు, శ్రీకాకుళం యాస వేరు. ఇదంతా ఒకటే. ఏ భాష ఇది? తెలుగే. ఇందులో గ్రాంధికం మిళితమై ఉంటుంది. ఇప్పుడు మనం వాడట్లేదు అనుకోండి, ఆ గ్రాంధికం మిళితమైనదే ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ గ్రంథం. అది వేరే విషయం. అసలు హెబ్రీ భాష యొక్క విధానం, దాని శైలి ఎలా ఉంటుంది? హెబ్రీ భాష ఎలా ఉంటుందంటే అది విస్తృతమైన పదాలని వాడి చిత్రలేఖనాలతో ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. అంటే ఒక్క మాటకి చాలా అర్థాలను చూపిస్తుంది. ఆ అర్థాలు ఎటు పోకుండా ఉండడానికి చిత్ర రూపంలో, సాహిత్య రూపంలో ప్రజెంట్ చేసేదే హెబ్రీ భాష. ఇక బాగా అర్థం కావాలంటే కొత్త నిబంధనలు మనకు అక్కడక్కడ కనబడుతుంటాయి. ఏమని? యేసుక్రీస్తు వారు ప్రసంగం చేసినప్పుడు ఇదిగో అతడు లేచి వెళ్ళెను ఉన్నాయా? అతడు కూర్చుండి మాట్లాడసాగాను. ఇంకా మనకు కనబడుతుంది ఆయన నోరు తెరిచి ఇలా బోధించుచుండెను. ఈ మాటలన్నీ ఏం ప్రజెంట్ చేస్తున్నాయి చెప్పండి? ఏం చెబుతున్నాయి? చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి. అంటే ఒక కళని,
ఒక బొమ్మల రూపంలో ప్రజెంట్ చేసే చిత్ర భాష ఈ హెబ్రీ భాష. దీనికి చాలా చాలా మీనింగ్ వచ్చేలా మాట్లాడుతుంది. మన భావ ప్రకటనని స్వేచ్ఛగా విశదీకరించడానికి చిత్రాలను ఉపయోగించి ఎగ్జాక్ట్గా దాని భావాన్ని తెలియజేసేది హెబ్రీ భాష. ఇది ఎప్పటి వరకు ఈ యూదులు మాట్లాడారంటే సుమారు వీళ్ళు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వరకు వీళ్ళు అదే ఇప్పుడు బబులోను చెరకు పోయేంత వరకు వీళ్ళు ఇదే భాష మీద ఆధారపడ్డారు. బబులోను చెరకు వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలు పుట్టుకొస్తున్నప్పుడు మూలాలు అలానే ఉన్నా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు వీళ్ళ బబులోను చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు కావచ్చు, యూదులు కావచ్చు, అస్సూరు చెరలో ఉన్నప్పుడు ఈ చెరకు వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు ఒక ఆయన. ఎవరు చెప్పండి? అదే బబులోనీయులు, నెబుకద్నెజరు, ఇంకా బెల్తెషాజరు. వీళ్ళ పరిగణలు లేదా వీళ్ళ పరిపాలనలో అభివృద్ధి చెందిందే అరామిక్ లాంగ్వేజ్. అరామిక్ భాష తెలుసు కదా, లేదా అరామీ లేదా అరామిక్ ఏదైనా. ఇది ఎలా ఉంటుందంటే దీని శైలి ఎలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుందంటే మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో వాడుక భాష ఉంది కదా, మనం మాట్లాడుకుంటూ సంభాషించుకుంటాం, అలా ఉంటుంది అన్నమాట. దీన్ని ఎక్కడ ఉపయోగించేవారు అంటే సంత వీధుల్లోనూ, వర్తకాల మధ్య, అదే కొనుగోలు లావాదేవీల మధ్య, వినియోగదారుల మధ్య, ఈ ఎక్స్పోర్ట్ ఇవి ఉంటాయి కదా, లావాదేవీలు జరిగించుకునే వ్యాపారాల్లోనూ సంత వీధుల్లోనూ నార్మల్గా మాట్లాడుకోవడానికి, భావ స్వేచ్ఛను ప్రకటించుకోవడానికి చక్కగా లేదా వారు అనుకున్నది ప్రజెంట్ చేయడానికి ఉపయోగించే భాష ఈ భాష. ఏ భాష ఇది? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు చాలా పరిగణలో ఉంది, చాలా ప్రబలింది. అందుకే దీని ఆనవాళ్ళు కూడా మనకు కొత్త నిబంధనలు కనబడతాయి. ఎక్కడ మీరు గుర్తొస్తే చెప్పాలి. యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఏమని? అది ఏ భాష? అది హిబ్రువా, అరామిక్ లాంగ్వేజ్. అది ఆయన మాట్లాడతాడు, ఏలి ఏలి లామస్. అందుకే కింద వెంటనే చెప్తాడు ఏమని? నా దేవా నా దేవా. దానికి భావం వెంటనే చెప్పడానికి తక్కువ పదాలు వాడుతూనే ఎక్కువ భావాన్ని ప్రకటించేది అరామిక్ లాంగ్వేజ్. విస్తృతమైన పదజాలాలు వాడుతూనే వారు అనుకున్న భావనను ప్రకటించేది అరామిక్ లాంగ్వేజ్. ఇది మనకు కనబడుతుంటుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు చెరలో ఉన్నప్పుడు ఇది. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఇదే లాంగ్వేజ్లో రాయబడిన మాటలు మనకు కనబడుతుంటాయి. ఇదంతా చెరలో ఉన్నప్పుడు జరిగింది. నెక్స్ట్ 3వ భాష ఉంది. ఏంటది? ఎవరు దీనికి మూలకర్త? అలెగ్జాండర్. ఈయన కాలంలోనే ఇది మొత్తం ప్రపంచమంతా పాకింది, ప్రబలిల్లింది. కొత్త నిబంధన అంతా ఈ భాషలోనే ఉంటుంది. ఆయన దండయాత్రలను బట్టి బాగా ఈ భాష ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా అవుతుందో అప్పుడు గ్రీక్ ఇంకా బాగా వ్యాప్తి చెందింది. ఇది ఒక జన భాషగా, అందరూ ఆమోదయోగ్యంగా అందరూ నేర్చుకునే భాషకి ఇది ప్రజాదరణ పొందింది. కొత్త నిబంధన అంతా అదే భాషలు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, 3 ఖండాల్లో 3 భాషల మధ్య రాయబడిన గ్రంథం ఇదైతే మరలా ప్రశ్నిస్తున్నాను, ఇలా రాయబడిన గ్రంథం ఏముంది? దీని అద్వితీయత ముందు సేమ్ లేదా దీనికన్నా తక్కువైనా ఎక్కువైనా ఏదైనా 3 భాషలలో ఒకే భావాన్ని ప్రకటన చేస్తూ 3 ఖండాల్లో ఒకే వ్యక్తి కొరకు ప్రజెంట్ చేస్తూ ఆయా వ్యక్తులు ఆయా కాలానికి చెందిన వారు రాస్తూ భావం ఎక్కడ మిస్ అయిపోకుండా రాసిన గ్రంథాలు ఏమున్నాయి? మీరు అనుకోవచ్చు, ఏంటి బైబిల్ అంతా ఒకే వ్యక్తి కొరకు లేదా ఒకే భావజాలం కొరకు మాట్లాడిందంటే మాట్లాడింది. బైబిల్ని విడగొట్టి మాట్లాడుకుంటే ఇక్కడ ఈ గ్రంథంలో ఇంచుమించు 40 నుండి 42 మంది ప్రవక్తలు రాసిన, దేవుని చేత ప్రేరేపింపబడిన వారు రాసిన, ఈ రాసిన వ్యక్తులు ఎంతమంది రాసినా వాళ్ళందరూ ఏకదాటిగా ఒకే వ్యక్తి కొరకు రాస్తారు. ఆ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. మనం ఎలా చెప్పగలం? ఎలా అంటే మీరు ధర్మశాస్త్రాన్ని విడగొట్టు మాట్లాడుకోగలిగితే మొదటి 5 గ్రంథాలు యేసుక్రీస్తు వారి కొరకు బేస్మెంట్ వేస్తాయి, పునాది వేస్తాయి. మీరు చదవండి, బాగా అర్థమవుతుంది. మొదటి 5 గ్రంథాలు ఈ ధర్మశాస్త్రం, ఈ తోరా ఏదైతే ఉందో ఈ తోరా, ఈ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారి కొరకు పునాదిని సిద్ధం చేశాయి ఆది కాండం నుండి. నెక్స్ట్
ప్రవక్తలు లేదా చరిత్ర పుస్తకాలు ఏవైతే ఉన్నావో, రాజుల గ్రంథాలు కావచ్చు, సమూయేలు గ్రంథాలు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, యెహోషువ కావచ్చు, మిగిలిన దినవృత్తాంతాలు కావచ్చు, ఈ రాజుల చరిత్ర పుస్తకాలు ఏవైతే ఉన్నావో ఇవి యేసుక్రీస్తు వారి కొరకు సిద్ధపాటు చేస్తాయి. రాబోతున్నాడు మెస్సియా అని. వీళ్ళ కనబడుతున్న ఈ రాజులు కాదు, నిజమైన రాజు రాబోతున్నాడని చరిత్రలో ఉన్న ఆ చరిత్ర పుస్తకాలు భవిష్యత్తును చూపిస్తూ యేసుక్రీస్తు వారి కొరకు సిద్ధపరుస్తాయి. మరలా చెప్పాలి, ధర్మశాస్త్రం క్రీస్తు కొరకు పునాదేస్తే చరిత్ర పుస్తకాలు యేసుక్రీస్తు వారి కొరకు సిద్ధపరుస్తాయి. నెక్స్ట్ పద్య పుస్తకాలు. ఏంటి పద్య పుస్తకాలు? కీర్తనలు, సామెతలు ఏవైతే ఉన్నావో ఇవి, విలాపవాక్యములు కావచ్చు, ఇలాంటి పద్య పుస్తకాలన్నీ ఏం చేస్తాయి? మీరు కీర్తనలు చదివితే మీకు అర్థమవుతుంటుంది. ప్రతి కీర్తనలో మెజారిటీ ఆ కీర్తనలో, ఆ సాంగ్స్లో మనకేం కనబడుద్ది? యేసుక్రీస్తు వారి కొరకు పరితపించే మనస్తత్వం కనబడుద్ది. అర్థమవుతుందా? అందుకే దావీదు గారు రాస్తున్న కీర్తనలో యేసుక్రీస్తు వారి కొరకు ఎన్నో ప్రవచనాలు, ఎన్నో భావం వచ్చే మాటలు ఆయన కొరకు పరితపిస్తాయి కీర్తనలన్నీ, పద్య పుస్తకాలన్నీ. నెక్స్ట్ ప్రవచనాలు, ప్రవక్తల గ్రంథాలు ఏం చెబుతాయి? రాబోతున్న మెస్సియా కొరకు ఎదురు చూస్తాయి ప్రవక్తల పుస్తకాలు. విడగొడుతున్నాను, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రము, నెక్స్ట్ చరిత్ర పుస్తకాలు, నెక్స్ట్ పద్య పుస్తకాలు, నెక్స్ట్ ప్రవచనాలు యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తే, ప్రవక్తల గ్రంథాల తర్వాత మనకు వెంటనే క్రొత్త నిబంధన స్టార్ట్ అవుద్ది, సువార్త. ఈ 4 సువార్తలు ఏం చేస్తాయి? యేసుక్రీస్తు వారి యొక్క చారిత్రకతను ప్రదర్శిస్తాయి. ఆయన చరిత్ర పురుషులు అని నిగ్గు తేల్చి మాట్లాడతాయి సువార్తలు. ఆయన భౌగోళికంగా, చారిత్రకంగా జీవించిన చరిత్రనంతటిని అవి వెళ్ళబుచ్చి మాట్లాడుతుంటాయి, గట్టిగా మాట్లాడతాయి సువార్తలన్నీ. సువార్తల తర్వాత అపోస్తల కార్యములు ఏం చెప్పుద్ది? సువార్తలు, అపోస్తల కార్యాలు, తర్వాత పత్రికలు. అపోస్తల కార్యాలు ఏం చెప్పుద్ది? ఏ క్రీస్తు అయితే చారిత్రకంగా ప్రదర్శింపబడ్డాడో ఆ ప్రభువును గూర్చి సువార్త ప్రకటన చేస్తే, అంటే యేసుక్రీస్తు వారి కొరకు మాట్లాడతాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ పత్రికలు, అదే అపోస్తల కార్యముల తర్వాత పత్రికలు ఏం చెబుతున్నాయి? ఏం చెప్పడం ఏముంది? ఆ చరిత్ర పురుషుడైన యేసుక్రీస్తుని ప్రకటిస్తే అపోస్తల కార్యాలు, ఈ పత్రికలన్నీ చెబితే యేసు వివరణ అపోస్తలుడైన పౌలు గారు కానీ, యాకోబు గారు కానీ, యోధా గారు కానీ, పేతురు గారు కానీ, యోహాను గారు కానీ పరిపూర్ణమైన వివరణ వాళ్ళు ప్రదర్శిస్తాయి ఈ పత్రికల్లో. ఇక చివరిది మిగిలిపోయింది, ఏంటది? ప్రకటన గ్రంథం. మరి ప్రకటన గ్రంథం ఏం చెప్పుద్ది? వీటన్నిటికీ మించి యేసుక్రీస్తు వారిని గూర్చిన అన్ని విషయాల్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి నిలబడుతుంది, అదే ప్రకటన గ్రంథం. ఇప్పుడు మరలా వెనక్కి వెళ్దాం. ధర్మశాస్త్రము, చరిత్ర పుస్తకాలు, పద్య భాగాలు ఏవైతే ప్రవచనకర్తలు లేదా ప్రవక్తలు, సువార్తలు, అపోస్తల కార్యములు లేదా పత్రికలు, ప్రకటనలు ఇవన్నీ ఎవరి కొరకు మాట్లాడాయి? ఎవరి కొరకు? మీరు ఏ గ్రంథాన్ని తిరగేయండి, విడగొట్టి మాట్లాడినా, పుస్తకాల రూపంలో మాట్లాడినా, అందరూ వేరు కాలాలకి సంబంధించిన అందరూ కలిపి ఒకే విషయాన్ని రూఢీపరిచి ఆయన కొరకే ప్రకటించే, ఆయన కొరకే ఎదురు చూసే, ఆయన్నే ప్రజ్వలింపజేసే. ఇది దీనికి ఉన్న అద్వితీయత. ఇంకేమున్నాయి? అనేక సాహితీ శైలిలో వ్రాయబడిన పద్య భాగం, సంగీతం, చారిత్రక కథనాలు, నీతి బోధల గ్రంథాలు, వ్యక్తిగతమైనవి, ఉత్తర ప్రత్యుత్తరాలు, వ్యంగ్యము, జీవిత చరిత్ర, ఆత్మకథ, ధర్మశాస్త్రం, ప్రవచనం, ఉపమానాలు, ఉదాహరణలు, ఇలాంటివి ఎన్నో సాహితీ శైలులు కలిగిన గ్రంథం ఈ గ్రంథం. ఇలాంటి వేరు కలిగిన లేదా ఇలాంటి అత్యున్నతమైన అద్వితీయత కలిగిన గ్రంథం, దీనికి సాటి అయినది ఏముంది? ఏమీ లేదు. ఒక కాలానికి సంబంధించిన వారు కాదు, ఒక భాష మాట్లాడేవారు కాదు, ఏమీ కాదు. ఇంకా గట్టిగా మాట్లాడుకోగలిగితే 1998లో యునైటెడ్ స్టేట్స్లో కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో బైబిల్కి సంబంధించిన పుస్తకాలు 58 కోట్ల పుస్తకాలు అమ్ముడిపోయాయి ఒకే సంవత్సరంలో. ఇవి మరలా ఇప్పుడు ఈ టైంలో అమ్మాలంటే 5 సంవత్సరాలు పడుద్దట. అప్పుడు ఒక్కరోజు అమ్ముపోయిన పుస్తకాలు 5 సంవత్సరాలు. 1998 కేవలం యునైటెడ్ స్టేట్స్లో. దీన్ని మించి కొనబడుతున్న గ్రంథం ఏదైనా ఉందా నేటికి? ఇంకా గట్టిగా మాట్లాడుకోగలిగితే దీనికి వ్యాఖ్యానాలు ఇస్తూ దీనిలో భాగాలను వివరించడానికి రాయబడుతున్న పుస్తకాలు మరి ఏ గ్రంథం కొరకు వివరణ ఇవ్వడానికి రాయబడో భవిష్యత్తులో కూడా రాయరు. వివరణ ఇచ్చుకునేంత
సందర్భాలు కానీ వివరణ ఇచ్చుకునేంత అర్థం కాని భాషా శైలి కానీ ఎక్కడ లేవు. ఇందులో ఒక వచనాన్ని వివరించాలంటే ఇంతంత గ్రంథాలు రాయాలి. ఉన్నాయి, ఎప్పటికీ మనకు కనబడుతున్నాయి. కేవలం పునరుద్ధాన కొరకు పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి. కేవలం మరణం కొరకు, సిలువ కొరకు, ఒక్కొక్క పదం కొరకు. ఎంత అద్వితీయత అండి. ఇంకా చెప్పనా దీని గొప్పతనం, ముగించేస్తాను. ఇక ఈ భూమి మీద 6500 భాషలు ఇంకా పైనే ఉన్నాయి సుమారుగా ఉంటే, అందులో 1/3 ఇప్పటికీ ఇది తర్జుమా అయిపోయింది. అంటే సుమారుగా 2000 నుండి 2500 భాషల్లో ఇది తర్జుమా అయిపోయింది. ఇంతగా తర్జుమా చేసిన గ్రంథాలు ఏమన్నా ఉన్నాయా? దీనికి మిగిలిన గ్రంథాలకు పోలిక మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు చెప్పే ఈ అద్వితీయత ఇది దేవుని గ్రంథము అని డిక్లేర్ చేయడానికి నేను చెప్పట్లేదు. కేవలం దీని గొప్పతనం మాత్రమే చెబుతున్నాను నేను. తర్జుమాలో గొప్పతనం ఉంది, అమ్ముడు పోవడంలో లేదా కొనబడడంలో, అమ్మకంలో గొప్పతనం ఉంది, దీన్ని రాసిన వ్యక్తుల జీవిత చరిత్రలో గొప్పతనం ఉంది. ఇంకా ఇంకా మాట్లాడుకోగలిగితే దీని మీద ఎన్నో దాడులు జరిగాయా? దాడులలో ఏమాత్రం చెరిగిపోని చరిత్ర కలిగినది ఈ గ్రంథం. ఈ గ్రంథం మీద జరిగిన దాడులు ఇక ఏ గ్రంథం మీద జరగలా. ఏ గ్రంథం మీద ఇప్పుడు వచ్చి అంటున్నారు బైబిల్ లేకుండా చేస్తాం, 2100 సంవత్సరంలో కట్ట క్రిస్టియానిటీ ఉండదట. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో డయోక్లీసియస్ అనే రోమా చక్రవర్తి ఒక శాసనం చేశాడు. చరిత్ర చదివెళ్ళి ఏమన్నా తెలుసా? క్రైస్తవులందరినీ చంపేయాలి, ఈ గ్రంథాన్ని మొత్తం తగలెట్టేయాలి, కనీసం క్రైస్తవ గృహాల్లో కూడా ప్రభువుని ఆరాధించడానికి వీల్లేదు, ఎవడైనా అలా చేస్తే అందరినీ చంపేయండి. డయోక్లీసియస్ క్రీస్తు శకం 303. మీరు చదవండి. రోమా చక్రవర్తి శాసనం, బైబిల్ తగలబెట్టాలి, దేవాలయాలు పడగొట్టాలి, గృహాల్లో కూడా ఆరాధన జరగడానికి వీల్లేదు. ఇలాంటి శాసనం వచ్చింది. అలా శాసనం వచ్చిందో లేదో, అదే సింహాసనం మనకి తర్వాత, ఆ సింహాసనం మీదకే తర్వాత ఒక రాజు వచ్చాడు. ఆ రాజు ప్రభుత్వపు ఖర్చుతోనే బైబిల్ని ముద్రించడం స్టార్ట్ చేశాడు. చక్రవర్తుల వల్లే కాలేదు, ఎవడి వల్ల అవుద్ది? ఇంకా చాలామంది, వోల్టేర్ మీకు తెలుసు, 17వ శతాబ్దం అనుకుంటా, నాస్తికుడు. ఆయన అన్నాడు రాబోయే 100 సంవత్సరాలలో క్రిస్టియానిటీ లేకుండా పోద్దన్నాడు, బైబిల్ కనబడదన్నాడు. 1778. నాస్తికుడు అయినా ఏమైంది? ఆయన ఇల్లే బైబిల్ సొసైటీ అయ్యింది. గొట్టలు 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 మొత్తం అక్కడే ముద్రించబడుతున్నాయి. ఇప్పటికీ క్రిస్టియానిటీని, బైబిల్ని లేకుండా చేసేద్దామంటే మార్కు సువార్తలు యేసుక్రీస్తు వారు అన్న మాట మనకు 13వ అధ్యాయం కావచ్చు, మత్తయి సువార్త 24వ అధ్యాయం కావచ్చు, లూకా సువార్తలు కావచ్చు. ఆయన అన్నాడు ఆకాశము భూమియు గతించిపోయినా నా మాటలు ఎన్నటికీ గతించు. మనుషులు పడగొడితే పడిపోవడానికి ఇదేమైనా నువ్వు కట్టిన పేక మేడలు కాదు ఇది. ఒక ఆయన ఎలా అంటాడు, నువ్వు బైబిల్ని లేకుండా చేయడం అనుకునే నీ ఆలోచన ఎలాంటిదంటే ఈజిప్ట్ పిరమిడ్స్ మీద చెక్క సుత్తితో దాడి చేయడం లాంటిదట. అర్థమైతే చాలు మీకు. ఇక ఈజిప్ట్ పిరమిడ్స్ మీద చెక్క సుత్తితో దాడి చేస్తే ఏమవుద్ది? రాళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? ఇంకొక ఆయన అన్నాడు ఇలాగా, దాగల మీదట సుత్తులన్నీ తెచ్చి దాడి చేస్తారట. దాగలకి ఏమవుద్ది? సుత్తులు పోతాయా? కర్రలు ఇరిగిపోతాయి, దాగలు పోద్దా? నువ్వెన్ని దాడులు చేసినా. ఇలానే జరిగింది 3వ శతాబ్దంలో. అప్పుడు ఒక అబ్బాయి లేచి నిలబడి ఎలా అన్నాడు, బైబిల్ ఎలాంటిదంటే అది ఒక దాగలి లాంటిది, సుత్తులు ఎన్నొచ్చినా తుత్తినీలుగా ఇరిగిపోవాల్సిందే తప్ప దాగల్ని చెక్క సుత్తులు ఏమీ ఎప్పటికీ చేయలేవని రాజుకి ఎదురు నిలబడి మాట్లాడాడు కుర్రోడు. ఏం చేస్తారండి బైబిల్ని? ఇప్పుడు ఇదే దాడులు మీ గ్రంథాల మీదకి రానివ్వండి. ఇప్పుడు మరలా ఇప్పుడు కూడా పరిశీలిద్దాం. ఇప్పుడు కూడా దీని వెలుగులో, గ్రంథాల వెలుగులో దీనిని విమర్శించండి, మీ గ్రంథాలను విమర్శించండి. ఏది నిలబడుతుంది విమర్శకి? పోనీ దాడులు చేయండి. క్రిస్టియానిటీ మీద, బైబిల్ మీద జరిగిన దాడులు ఇప్పటికీ ఏ గ్రంథం మీద జరగలేదు. ఏ గ్రంథం కూడా ఎంతగా పరిశీలింపబడలేదు. క్షుణ్ణంగా ప్రతి పదం, ప్రతి వచనం ఎప్పటికీ పరిశీలింపబడుతుంది. ఇది అవ్వదు, దేనివల్ల అవ్వదు, సుత్తులన్నీ పోవాలంతే. ఒక ఆయన మంచి మాట అన్నాడండి, బైబిల్కి శత్రువులు వస్తూ ఉంటారట లోకం ఉన్నంతకాలం, కానీ బైబిల్ ఇప్పుడు అలా నిలిచి ఉండిపోద్దట. శత్రువులు వస్తానే ఉంటారట, కానీ బైబిల్ అలా నిలబడిపోద్దట. ఇదండి దీని అద్వితీయత. బోధల్లో అద్వితీయత ఉంది. ఈ గ్రంథంలో ఉన్న బోధలు ఎంత గొప్పవంటే, మీరు ఏ గ్రంథాన్ని అన్న పరిశీలించండి,
ఏ గ్రంథంలోనూ ఖురాన్ కావచ్చు, మోర్మన్ గ్రంథాలు కావచ్చు, హిందూ వేదాంతాలు కావచ్చు, ఏ గ్రంథంలోనైనా జరిగిపోయిన చరిత్ర ఉంటుంది తప్ప జరగబోయే భవిష్యత్తు కొరకు ఏ గ్రంథము ఎప్పుడు మాట్లాడలేదు. మీరు చదవండి. కానీ ఈ గ్రంథం ఆది కాండం నుండి ప్రభు వచ్చేంత వరకు రాబోయే వాని కొరకు మాట్లాడింది. ప్రకటన గ్రంథం ఈ ప్రపంచ భవిష్యత్తును తెలియజేయడానికి ఎప్పటికీ నెరవేరవలసిన ప్రవచనాలు ఉన్నాయి. ఇది అద్వితీయత. ఏంటి మీ బైబిల్ గొప్పతనం అంటే ఇదిగో ఇంత ఉంది, ఇంకా చాలా ఉంది, ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఎగ్జాక్ట్గా పేరుతో మాట్లాడుతుంది, ప్రాంతంతో మాట్లాడుతుంది, ఎక్కడ పుడతాడో మాట్లాడుతుంది, ఏం చేస్తాడో మాట్లాడుతుంది, ఎలా చనిపోతాడో మాట్లాడుతుంది, ఎలా తిరిగి లేస్తాడో మాట్లాడుతుంది, తిరిగి లేచిన తర్వాత ఏం జరుగుతుందో ప్రతిదీ పిన్ టు పిన్ భవిష్యత్తు కొరకు మాట్లాడే గ్రంథం మనం నమ్ముతున్న పరిశుద్ధ గ్రంథం. ఇది దీని అద్వితీయత. ఇది మన బైబిల్ గొప్పతనం. ఈ గొప్పతనం మీకు అర్థమైతే ఈ వారం నుంచి స్టార్ట్ చేయండి, చదవండి. ఇప్పుడు మరలా ప్రశ్న, ఇంత గొప్పది కాబట్టి దైవ గ్రంథం అని మాత్రం అనుకోకండి. నిజంగా దీనికి దైవ గ్రంథం అనడానికి కొలమానం వేరే. ఆ కొలమానంలోనికి వెళ్దాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం కావచ్చు, పై వచ్చే వారం కావచ్చు. కానీ అప్పటి వరకు దీని గొప్పతనం మీకు అర్థమైంది. కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను, వచ్చే వారం మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. దీని గొప్పతనం మీకు అర్థమైతే, నిజంగా ఇంత గొప్పదా మిగిలిన పాశ్చాత్య గ్రంథాల కన్నా, మిగిలిన మత గ్రంథాల కన్నా, మిగిలిన హిస్టరీ బుక్స్ కన్నా ఇంత గొప్పదని మీకు అర్థమైతే స్టార్ట్ చేయండి. గొప్పదైన గ్రంథాన్ని నువ్వు చదువుతున్నావు అంటే జ్ఞానం అని మాత్రం మర్చిపోవద్దు. ఒక పుస్తకాన్ని మనం చదవాలంటే ఎప్పుడు దీనికి ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎంత చారిత్రక నేపథ్యం ఉంది, ఎంత జియోలాజికల్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని చదవాలి. ఇప్పుడు మనకి ఇవన్నీ దీనికి కనబడుతున్నాయి కాబట్టి నార్మల్గానైనా చదవండి. చదివితే మీకు అర్థమవుద్ది ఇది ఎంత గొప్ప గ్రంథము. మనం చదవకే ఈరోజు వాళ్ళందరి చేత మాట్లాడిపించుకోవాల్సి వస్తుంది. చదివితే మనమే నిలబడి మాట్లాడతాం. మరిన్ని మాటలు వచ్చే వారం విందాం. తల వంచని చిన్న ప్రార్థన చేద్దాం.